దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఈ ప్రచారం ఎలా సాగుతుందో కనుక్కుందాం. మేడం, ప్రచారం ఎలా సాగుతుంది, ఎలాంటి స్పందన లభిస్తుంది? ఎక్కడికి వెళ్ళినా ప్రజా స్పందన. ఈవేళ ఎక్కడికి వెళ్ళినా ఆరతులు ఇచ్చి మీ ఎంట మేమే ఉంటాం అనుకుని ఒక ఇంటికి ఆడపడిచి వస్తే ఆడపడిచికి ఇచ్చిన గౌరవాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కేకే రాజు గారు శాసనసభ్యులుగా ఈ నార్త్ నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా మరి ఇక్కడ 43 వార్డులో ఈరోజు నార్త్లోని ప్రచారం జరుగుతుంది. ఉషశ్రీ గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీ వెంట మేము ఉన్నాం, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తాం, ఈ ప్రాంత అభివృద్ధికి మేము అందరం కదిలి వస్తామని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా అశేష జనవాహిని వారి స్పందన, వారి తాలూకా దీవెనలు వినిపిస్తున్నాయి. మేడం, గడప గడపకి ఒక మా ఇంటి ఆడపడుచు వచ్చిందని చెప్పి మీకు హారతలు ఇచ్చి స్వాగతిస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఖచ్చితంగా ఇవి రానున్న శుభ సూచకం. ఇవన్నీ కూడాను అభిమానం, ఆత్మీయత. వారు ఈరోజు మళ్ళీ సంక్షేమ అభివృద్ధి ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఇవాళ తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మళ్ళీ కావాలనడానికి నిదర్శనం అర్థపడుతున్నాయి. బొత్స ఝాన్సీ లక్ష్మి గారు అయితే కంపల్సరీగా మేము విజయం సాధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందరూ ఆదరిస్తున్నారు, అలాగే వీళ్ళంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారని చెప్పి విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.